ప్రియమైన సహోదరి సహోదరులారా, అమ్మలారా, అక్కలారా, యేసు ప్రభులు వారు చెప్తున్నారు కదా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని ఆ దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. మీరు ఏ ప్రయాసతో ఉన్నా, మీరు ఏ ఇబ్బందుల్లో ఉన్నా, మీరు ఏ ఇరుకుల్లో ఉన్నా, ఆర్థికంగాను అనారోగ్యంగాను పరిస్థితులు అనుకూలంగా లేనప్పటికీ దేవాది దేవుణ్ణి సొంత రక్షకుడిగా మీరు అంగీకరిస్తే ఆ దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడతాడు. అదే విధంగా ఈ లోకంలో శాశ్వతమైన లోకము కాదు, ఈ లోకము వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు అందరికి తారసపడతాయి. కానీ ఈ లోకంలో నాది నీది అని కొట్టుకునే ప్రతి ఒక్కరు కూడా ఏమి తీసుకొని వెళ్ళట్లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అమ్మలారా, అక్కలారా, యేసు ప్రభులు వారు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారానే తప్ప ఎవరిని కూడా పరలోక రాజ్యము చేరదని ఆ దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మీరందరూ కూడా యేసు ప్రభులు వారిని తెలుసుకొని సొంత రక్షకుడుగా అంగీకరిస్తే ఆయన మీకు నిత్య రాజ్యము అనుగ్రహిస్తాడు. అట్టి భాగ్యం దేవుడు ఈ గ్రామానికి ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని మాటలను దీవించును గాక.